రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి. కర్నూలు వ్యవసాయ మార్కెట్కు భారీగా ఉల్లి బస్తాలు పోటెత్తుతున్నాయి. దీంతో మార్కెట్ షెడ్లలో ఎటు చూసినా ఉల్లి బస్తాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఉల్లి చరిత్రలోనే అతి తక్కువగా క్వింటాలకు 30 నుంచి 90 రూపాయల వరకు పలుకుతోంది. ఫలితంగా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు రైతన్నలు. ఈ నేపథ్యంలోనే ఉల్లి రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఉల్లి రైతులకు 50,000 చొప్పున నగదు సాయం చేయాలని నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతు ఉల్లి పేరు చెప్తే కంటతడి పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో కర్నూలు మార్కెట్ యార్డ్లో ఈ జంబో షెడ్లో దాదాపుగా 100 మీటర్స్ పొడవు ఉంటుంది. ఈ షెడ్ దాదాపు ఎటు చూసినా కూడా ఉల్లి బస్తాలను మేటలు వేసినట్లుగా పరిచిన విజువల్ మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే 2 రోజుల పాటు మార్కెట్ సెలవు ప్రకటించి నిన్న మొన్న 2 రోజులు మార్కెట్లో మేటలు వేసిన ఉల్లినంతా కూడా ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు లేదా హాస్టల్స్ వివిధ రకాల ఫుడ్ స్టాళ్లకు తరలించినటువంటి పరిస్థితి. కొంత ఉల్లి ఏదైతే పాడైనటువంటి ఉల్లిని నేరుగా డంప్యార్డుకు తరలించిన పరిస్థితి. అయితే ఈరోజు తాజాగా 2 రోజుల తర్వాత ఈరోజు మార్కెట్ ఏవైతే విక్రయాలు కొనసాగిస్తూ ఉన్నారు. రైతులు ఏమనుకుంటున్నారు, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. హెక్టార్కు 50,000 రూపాయలు రైతులకు ఇచ్చి ఆదుకుంటామన్నారు. అయితే కొంతమంది రైతులు ఉన్నారు. పెద్ద ఆయన చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? 1 ఎకరా ఉల్లి పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది? మేము ఫస్ట్ నార పోసిన కాటు నుండి నాటు వేసి మేము కలుపులు తీసి మందులు వేసి మార్కెట్కి వచ్చేలోపు 1,20,000 అవుతుంది 1 ఎకరాకి. దాని ధర మీరు 12 రూపాయలు ఇస్తే మాకు ఏది గిట్టుబాటు కావడం లేదు. మేము ముందు సంవత్సరం 4,000 3,000 పోతే ఆకాశానికి అందిపోతుందని తగ్గిస్తున్నారు. తగ్గించి మీరు మార్కెట్లో రైతు మార్కెట్లో 20 రూపాయల కేజీ ఇస్తున్నారు. అదే విధంగా పెంచితే కానీ రైతుకి గిట్టుబాటు అవుతున్నది. కానీ మీరు 12 రూపాయలు ఇస్తే మేము ఎట్లా ఏ విధంగా చేసుకోవాలి? మేము ఎట్లా బతకాల రైతులము? రైతు అంటే ఎన్న ముక్క అంటున్నారు. ఎన్న ముక్క చేస్తలేరు మీరు. ఇప్పుడు ఆ రైతును తొక్కేసి ప్రాణం తీస్తున్నారు. దాన్ని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అయితే నిన్న రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు హెక్టార్కు 50,000 రూపాయలు రైతులకు అందిస్తామంటున్నారు. అంటే అర్ధ ఎకరాకు 10,000 రూపాయలు ఎలా అంటే రైతులకు సరిపోతుందంటారా? ప్రభుత్వాన్ని ఏం చెప్తాను? సరిపోదు. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరా అవుతుంది. 10,000 ఇస్తే సరిపోదు. అది కనీసం కలుపులు చేయడానికి కానీ సరిపోదు, మందులు వేయడానికి కానీ సరిపోదు, వ్యవసాయం చేయడానికి కానీ సరిపోదు. 1 ఎకరా ట్రాక్టర్ నాయలు కొడితే 1,200 1,500 తీసుకుంటారు. సరిపోదు. అది కరెక్ట్ న్యాయం కాదు. అది దానికి తగిన లెక్క మీరే పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ కొంత రైతులు కానీ తెలుసుకొని దాని లెక్క మీద హెక్టార్కి ఇంత వేయాలని చెప్పాలా, కానీ తక్కువ అంటే వద్దు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్ద చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? 1 ఎకరా ఉల్లి పండించడానికి నాట్లు మొదలుకొని ఈ విధంగా ఉల్లి బస్తాలను ఈ విధంగా తీసుకొని రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం కల్పించే 1,200 రూపాయలు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? నుంచి మనకి గిట్టుబాటు ధర లేని దానికి తెచ్చిడ పోసుకోవడము, దాని గురించి ఏమి మనం చెప్పలేము. వాళ్ళు మనకి ఒక ధర వేసి ఎక్స్పోర్ట్ ఇస్తే మనకి ఒక 2,000 3,000 వేసి ఇచ్చే మనకు ఒక గిట్టుబాటు అవుతుంది. 1,200 పోతే మాకు ఏం గిడుతుంది? తెచ్చిన కూలలో కూడా ఏం లేదడంగా 1 ఎకరకు 30,000 కోయి నీకే రేటు. 25,000 కోయి నీకనే. ఇటు కొత్తగా 20,000 పడుతుంది మనకి 1 ఎకరకి. ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారా ఉల్లిని? ప్రతి 1 సంవత్సరం వేస్తాం. ఏమో వేసిన లేస్తారు, ఏమో లేరు, ఎవరు జరుగుబాటు వాళ్ళది. అందుకే మనం ఈ బతుకుంగా. అంటే గతంలో చాలా ధరలు ఎక్కువగా ఉండేది. అంటే ఈ ధరలు తగ్గడం పెరగడం అసలు ఎందుకు కారణాలు అంటారు? అధికారులు ఏమంటున్నారు దీని గురించి? ఏదైనా మాట్లాడారా? ఏది మాట్లాడతారో వాళ్ళు ఎవడు మాట్లాడడం. ఇప్పుడు మనం బతుకుతాడు ఎవడు మాట్లాడతాడు? అధికారులు అసలు ముందర రావడం లేదు. వాళ్ళు చెప్పి మనము ఏదైనా కానీ మాట్లాడితే కొంచెం ముందుకు వస్తుంది. మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? అందరూ ఇది బతికైంది మనది. ఏం చేస్తాం మనం? కెనగట ఉందానికి ఇంకా అసలు కూల ఖర్చులే ఏంలే నెత్తికేసుకొని ఇంకా కెన గొర్రెలకి మిచ్చి కొట్టి పారేసినారు. అది అయితే మరి కొంతమంది రైతులు ఉన్నారు. పెద్ద చెప్పండి, 2 రోజులు మార్కెట్ బంద్లో ఉంది. నిన్న సాయంత్రం నుండి మళ్ళీ మార్కెట్లోకి అనుమతించారు.
ఇట్లా అధికారులు 2 రోజులు సెలవులు ప్రకటించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? రైతులకైతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మనకి మార్కెట్ బంద్ అయితే మనం ఎక్కడ వేసిపోతాం, ఎక్కడ వేసిపోయినా బయట కొనడంలే వ్యాపారస్తులు. మనం ఎట్లా చేసినా మార్కెట్కి రావాల్సిండేది. మార్కెట్కి వస్తే కూడా మనని గిట్టుబాటు ధరలే. ఇంకా మార వ్యాపారస్తులు 200కి ఇస్తావా ప్యాకెట్, 100 రూపాయలకి ఇస్తావా అంటే కింటం ఎంత పడుతుంది? 300 పడుతుంది. 300 పడితే మనకి వేసుకొచ్చిన బాడీగా కూడా గిట్టుబాటు కాదు. మనకి మాలీలకి వేయాలా, ఆట బాడీలకి వేయాలా, నా వల్ల ఏడ ఎగురుతాయి. ప్రభుత్వం ఇక్కడ రూపాయి, 2, 3 రూపాయలు, 4 రూపాయల కేజీ ఉల్లిని కొంటుంది. అదే ఉల్లి బయట కొంటే 20 రూపాయలు ఉంది. అసలు ఎక్కడ లోపం ఉందంటారు? ఇప్పుడు గవర్నమెంట్దే తప్పు. ఇప్పుడు మన వద్ద చూస్తే ఇట్లా బయట వ్యాపారస్తులు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. ఏడైనా కానీ వ్యాపారస్తులు బాగుపడతారు. చిల్లర అమ్ముకుంటారు, చిల్లర అమ్ముకుంటారు బాగుపడుతున్నారు. మనం రైతుల మీద పోతున్నాం అంతే. ఇది మొత్తం రైతు ఆవేదన అంతా ఒకటే. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి, మన కర్నూలు ఉల్లిపై మహారాష్ట్ర ఉల్లి ప్రభావం ఉంటుందంటారా? మహారాష్ట్ర ఉల్లి రావడంతోనే కర్నూలు ఉల్లికి ధరలు తగ్గుతాయి అంటున్నారు. మహారాష్ట్ర ఉల్లి రావడం మనకు ధర తగ్గడం, ఈ మనకేం గిట్టుబాటు ధర లేదు. ఒక ఎకరం వేస్తే 1,15,000 అవుతుంది, 1,15,000 అవుతుంది. మీరు ఇచ్చే 1,200 మాకేంటి కావు. మేము రైతే రాజు అంటారు కానీ ఏం లాభం లేదు. రైతు రాజు కాదు లంగైనా. ఇప్పుడు రైతు రాజు కాదు లంగైనాడు. లంగా కన్నా గబ్బు అయిపోయింది. ఏదో మీరే ఆలోచన చేసి హెక్టార్కి ఇంతనో గిట్టుబాటు ధరను ఒక్కసారి తింటే 4-5 సార్లు నష్టపోతున్నాం. మీరేదో ఆలోచన చేసి మాకు కొంటున్నారా అధికారులు? 1,200 రూపాయలకి మేము కొంటా ఉన్నామని చెప్తుంది. కొంటున్నారా 1,200 రూపాయలు రైతులు? మాకైతే కొనడం లేదు, వేస్తామన్నారు. మాకు ఇంకా రాలేదు డబ్బులు. అంతే, మీరేదో న్యాయం చేయడానికి కోరుతున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2.5 ఎకరాలు, 1 హెక్టార్కు 50,000 రూపాయలు రైతులకు మరోసారి అదనంగా ఇస్తామని చెప్తా ఉంది. ఒక రకంగా 1,200 రూపాయలు ఉల్లి కొనుగోలు చేయడం లేదంటూ కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. మరోసారి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఆటో వాళ్ళకే 15,000 వేస్తున్నాడు. మేము రైతులం 1,25,000 పెట్టి మేము కష్టపడి పండిస్తే మాకేం ఆదాయం లేదు. హెక్టార్కి 25,000 ఇస్తే ఒక ఆటో ఎంత బతికెంత, మా బతికెంత, మీరు ఆలోచన చేసి మాకు న్యాయం చేయండి. అంటే రైతుకి ఎంత క్వింటం ఉల్లి ఎంత అమౌంట్కి ప్రభుత్వం కానీ లేదా ట్రేడర్స్ కొంటే రైతుకు గిట్టుబాటు అవుతుందంటారు? ఈ లెక్కలు మాకు 3,000, 3,500 పోతే మాకు గిట్టుబాటు అవుతుంది. 1,00,000కి వస్తే 1 ఎకరాకు వచ్చి 50 క్వింటాలు వస్తుంది. ఆ 50 క్వింటాలు అయితే కూడా 3,000 అమ్మితే 1,50,000 వస్తాయి. 1,20,000 పోతే మాకు ఎంత 30,000 మిగులుతాయి. మీరే న్యాయం చేయండి కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల ఓ పక్క వర్షాలు, ఇంకో పక్క మార్కెట్ బంద్ చేస్తూ ఉన్నారు. ఉల్లిని ఎలాంటి జాగ్రత్తలతో కాపాడుకుంటూ ఉన్నారు? అంటే ఏదైనా పొలాల్లో కానీ అట్లా నష్టపోవడం ఏదైనా జరిగిందా? నష్టపోవడం జరగలేదు కానీ ఇక్కడే నష్టపోవడం జరుగుతుంది. మేము మార్కెట్కి రావడము, ఇక్కడ కొనడం లేదు, మాకు ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. ఇక్కడే నష్టపోతున్నాం. మేము అక్కడ జాగ్రత్తగా కాపాడి పొలంలో మేము ఇక్కడ తెచ్చి మేము వేయడము, మాకు ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. మీరే న్యాయం చేయండి. ఇది ఉల్లి రైతు ఆవేదన అంతా ఒకటే. ఎందుకంటే కర్నూలు జిల్లాలో పండే ఉల్లి మహారాష్ట్ర ఉల్లి రావడంతో కర్నూలు ఉల్లికి కొంత డిమాండ్ తగ్గుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఉల్లి దాని యొక్క పీరియడ్ 5 నుండి 6 నెలల కాలం ఉంటుంది. అది చూడడానికి ఉల్లి గడ్డ కొంత పరిమాణం సైజు ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది. కానీ కర్నూలు ఉల్లికి ధీటుగా అయితే ఉండదు. కర్నూలు ఉల్లి 15 రోజులకే కొంత చెడిపోయే స్వభావం ఉంటుంది. అందుకే ఈ యొక్క ఉల్లి ధరల్లో కొంత వ్యత్యాసాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 1 ఎకరా ఉల్లి పండించాలంటే 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పటికైనా రైతుల డిమాండ్ అంతా ఒకటే. ప్రభుత్వం కనీసం 2,000 నుంచి 3,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.